పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇక నెక్స్ట్ టార్గెట్గా తెలంగాణను ఎంచుకుంది. ఇందులో భాగంగా స్వయంగా ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. మే 10న అంటే ఆయన మూడవసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు రావడమే కాదు, దాదాపుగా 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుణ్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కొంటున్నారు ఆ అంశాన్ని మనం మాట్లాడుకుంటే, ఒక పక్క భారతీయ జనతా పార్టీ అభివృద్ధి జాతీయవాదం అన్న నినాదంతో దూసుకుపోతుంది. ఇటువైపు రేవంత్ రెడ్డి బీజేపీ దూకుణ్ణి అడ్డుకోవడానికి ఆయన సోషల్ ఇంజనీరింగ్, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ఈ 3 నినాదాలను ఎత్తుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో 2.5 ఏళ్లుగా ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బెంగాల్ సెగ తగలడంతో ఇంకా మాటల ద్వారా కాదు, చేతల్లో చూపించాలి అంటూ ఆయన ఏం చేశారంటే దాదాపుగా 28 కార్పొరేషన్లను చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించారు. ఎక్కడ అంటే కుల సమీకరణలు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, అంటే కులాల వారీగా సమాజంలో అన్ని కులాల వారిని కాంగ్రెస్ పార్టీతో మమేకం చేసి పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ ఎత్తు కూడా అనుసరించారు. అంతేకాకుండా క్యాడర్లో జోష్ నింపడానికి కూడా ఈ వ్యూహం బాగా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ పదవులు, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ లాంటి పదవులు, నామినేటెడ్ పోస్టులు నియమించడం వల్ల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్యాడర్కు ఇది ఒక టానిక్లా పనిచేస్తుంది. ఇక మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ కళ, బీజేపీ ఏమో ఒక పక్క వికాస్ మంత్రాన్ని జపిస్తుంటే రేవంత్ రెడ్డి రెట్టింపు స్పీడ్తో ఆయన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 38,595 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ అంశాలు ఇది క్లియర్ చేయడానికి ఆయన నిన్న ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రితో చర్చలు జరిపారు. ఆ ప్రాజెక్టు త్వరగా అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. రాయదుర్గం నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 122.9 కిలోమీటర్ల మేర ఈ మెట్రో ట్రైన్, అంటే కేవలం ఈ పట్టణ శివారుతో పాటు గ్రామాల్ని, అలాగే ఈ ఓల్డ్ సిటీని మొత్తం కనెక్టివిటీ చేస్తూ, కనెక్టివిటీ పెరగడంతో అక్కడ ఓటర్లను కూడా త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రాజెక్టు బాగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్కడ ఉన్న ఓటర్లను ఆకట్టుకునేలా, అంటే ఈ కనెక్టివిటీ పెరిగితే మధ్యలో అంటే సిటీలో ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయి, ఆయా ప్రాంతాల అభివృద్ధి, ప్రాపర్టీ వాల్యూస్ పెరగడం, ఇవన్నీ రేవంత్కు కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తనదైన స్టైల్లో దూకుడిని పెంచుతున్నారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ ఏం చెప్పారంటే బీఆర్ఎస్కు ఏటీఎంలా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని. అయితే ఈ నేపథ్యంలో 8 నెలల క్రితం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దీనిపై సిబిఐ విచారణ జరిపించమని కోరుతూ కేంద్రానికి పంపించింది. అయితే దానిపై ఇంతవరకు కేంద్రంలో కదలిక లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే ప్రధానమంత్రి అప్పుడు అవినీతి జరిగిందని చేసిన ఆరోపణల నేపథ్యంలో బాల్ను రేవంత్ రెడ్డి కేంద్రంపైకి విసిరేశారు. అక్కడ సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫైల్ అక్కడికి, అంటే ఈ తీర్మానం, అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్పై జరిగిన అవినీతిపై ఇంతవరకు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయలేదు. దీన్ని ఆయుధంగా వాడుకుంటూ ఈ 2 పార్టీల మధ్య ఉన్న బంధంపై రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య గట్టి అనుబంధం ఉంది అంటూ. అంటే ఈ 2 పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనైతిక సంబంధం ఉంది అంటూ రేవంత్ చేసే ఈ ఆరోపణలో ఆయన రాజకీయ ఎత్తు కూడా స్పష్టంగా ఉంది. దేనికంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రయోగం కనుక చేసినట్లయితే బీఆర్ఎస్ అలాగే బీజేపీ 2 కలిసి కాంగ్రెస్ పోటీ కనుక చేస్తే
కాంగ్రెస్ పార్టీకి చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఎక్కడ ఈ 2 పార్టీలు కలవద్దని బలంగా ఉన్నప్పటికీ, వాళ్ళ మధ్య ఉన్న బలమైన బంధం ఉంది అంటూ రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడటం వల్ల ఏదైతే మైనారిటీ ఓటు బ్యాంక్ ఉందో, బీఆర్ఎస్ వైపు ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపుకు మళ్తుంది. మనం చూసాం అది జూబ్లీ హిల్స్‌లో కూడా సేమ్ అదే జరిగింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2023 ఎన్నికల ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 37.35. అలాగే బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 13.90. అంటే రెండు కలుపుకుంటే 51% ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 39.40. 39.40తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఈ రెండు కనుక యాడ్ అయితే 51% వస్తుంది. కాబట్టి ఆ భయం రేవంత్ రెడ్డిలో ఉంది. అందుకే పదే పదే వాళ్ళిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉంది అంటూ ఇరుకున పెట్టడానికి పదే పదే ప్రయత్నం చేస్తుంటారు. చాలా వ్యూహాత్మకంగా చేస్తుంటారు. ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేశారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్తూనే ఏవైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో దాంట్లో భారీగా అక్రమాలు స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా సిబిఐ విచారణకు ఆదేశించాలి అని రేవంత్ రెడ్డి పదే పదే కోరుతున్నారు. మరోపక్కేమో మూసీ అభివృద్ధి కోసం సిటీలో అభివృద్ధి జరగాలి అంటే మూసీ ప్రాజెక్ట్ కనుక డెవలప్ చేస్తే చాలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది టూరిజం పరంగా. అంటే యువతకు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటూ, అంటే ఈ కేవలం పర్యావరణ ప్రాజెక్టే కాదు, రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దవచ్చు అంటూ ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఒక పక్క బీఆర్ఎస్ బీజేపీ అంటే ఏదైతే అభివృద్ధి కోసం గుజరాత్లో చేసిన పనే మనం ఇక్కడ చేస్తే బీజేపీ బీఆర్ఎస్తో కలిసి అడ్డుకుంటుంది తన రాజకీయాల కోసం అంటూ బలంగా ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించేలా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నుంచి తగిన నిధులు రాకపోవడం వల్లే జాప్యం జరుగుతుంది అంటూ కూడా ఆ అపవాదును కేంద్రంపైకి వేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం యువతను ఆలోచించే దిశగా తీసుకెళ్తుందని చెప్పవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కులగణన అనేది రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు. ఏదైతే కులగణన చేస్తే బీసీలకు 42% అన్ని రంగాల్లో కూడా అవకాశం ఉంటుంది. అయితే ఏదైతే మేము కులగణన చేసి బీసీలకు రాజ్యాంగంలో అలాగే విద్యా రంగంలో రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్తూ ఆయా బీసీ కులాల్ని బీజేపీ వైపు వెళ్లకుండా మొత్తం కాంగ్రెస్తో ఉండేలా రేవంత్ రెడ్డి తన అదైన స్టైల్లో ఎత్తుగడలేస్తున్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, గాడ్సేని చంపిన వారిని తెలంగాణలో ఎట్టి పరిస్థితులు కూడా రాకుండా అడ్డుకుంటామంటూ తనదైన స్టైల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూ తన ప్రసంగాల్లో అలాంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ పోతున్నారు. ఇక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాలగా మారిందని చెప్పవచ్చు. ఒక పక్కేమో దక్షిణాదికి ద్వారంగా ఉన్న తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క భారతీయ జనతా పార్టీని ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి తనదైన చాణక్య వ్యూహాలతో ఆయన దూసుకెళ్తున్నారు. అయితే ప్రధాని పర్యటన ఈ నెల 10న ఉన్న నేపథ్యంలో పర్యటన తర్వాత రాజకీయంగా చూస్తే తెలంగాణలో మరింత సెగ పెరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ చెప్తూ ప్రచారం చేస్తూ తన స్థానాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఆయన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీకి స్థానికంగా నాయకత్వం లేదు, బలమైన లీడర్లు లేరు. ఉన్న లీడర్లు ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కాబట్టి తెలంగాణలో మొత్తం అంటే మోడీ షా ఆధ్వర్యంలోనే పనిచేయాలి. ఈ నేపథ్యంలో మోడీ షా వర్సెస్ రేవంత్ రెడ్డి లాగే రాజకీయం తెలంగాణలో కొనసాగనుంది.